ఆమె లైంగిక దాడి చేసింది లేకపోతే మందు లైంగిక తాగింది? దాడి కదండి, సెక్సువల్ ఎఫెక్షన్ కోసం ట్రై చేసిందండి. ఆ. మేము ఎక్కడ దొరకలేదు. ఉమ్. పైగా మా మీద పడతాము, ముద్దులు పెడతాము, బొగ్గలు కొరకడము, బొగ్గలు గట్టిగా పట్టుకుని లావడం, నీ బొగ్గలు బాగున్నాయి అంటాము, ఉమ్. బాగా పెద్దగా హక్ చేసుకోవడం, మీద పడతాం, ఇలాంటివి చేసేది. ఉమ్. ఒకరోజు ఏముందంటే మా చెల్లితోటి, మీ అన్నయ్య భలే బాగున్నాడు, ఒక రోజు నైట్ నాతో బుడగబెట్టుకుంటాను ఉమ్. అంది. ఆ మాట అంటే మేము ఆ రోజు భయపడిపోయి నేను మా విష్ణునాళ్ళ ఇంటికి వెళ్ళాను. నేను ఇప్పటికీ ఈ విషయం చాలామంది మీడియాలకు కూడా చెప్పాను జరిగింది. ఉమ్. ఇదే జరిగింది. అంటే డైలీ మందు బీరు బాటిళ్ళు డైలీ తాగేదా? డైలీ బీరు, ఉమ్. డైలీ మందు, ఉమ్. సిగరెట్లు, ఉమ్. చికెన్ బిర్యానీ. ఉమ్. మా ఇంట్లోకి ఒకసారి చికెన్ తెప్పించి మా అమ్మ చేత వండించుకుని తినేది. ఉమ్. అదండి. మా అమ్మని చూస్తే మాట్లాడితే ఏ సుందరి ఏ సుందరి అని పిలిచేది మా అమ్మని. ఉమ్. అది ఇప్పుడు ఇది కండోమ్ ప్యాకెట్లు కూడా తీసుకురమ్మంది మిమ్మల్ని అని అన్నమాట. నన్నంది, నాతోనే అంది. ఏమని? కండం బ్యాడ్స్ తీసుకురాను అమ్మ, నేను అలా కదమ్మా, నేను మాతాజీలో చూస్తున్నాను అంటేను నేను నేను ఊరినే సరదాగా అన్నానమ్మా నీతో అలాగా అని చెప్పాను అంది. ఉమ్. ఓకే. కాదు కదండి, అసలు ఆమె అసలు అఘోరి నాగ సాధువు అనుకుంటున్నారా? జనరల్గా సాధువులు అంటే ఈ బీర్లు తాగరు, రెండోది కాండమ్స్ తెమ్మనరు, ఇవన్నీ ఎందుకు చేసింది? ఫస్ట్ అనుకున్నానండి. తర్వాత ఆమె వచ్చి మాతో బిహేవ్ చేసిన ప్రవర్తన బట్టి మేము తను అసలు నగోరియే కాదని చెప్తున్నామండి. ఎందుకంటే ఒక మనిషిని ఒక డాక్టర్తోనే ట్రావెల్ చేసామంటే అతను డాక్టర్ ఎంతవరకు వైద్యం చేయగలరు అనేది మనకు తెలిసిపోతుంది ఒక 4-5 రోజులు ట్రావెల్ చేస్తే. అలాంటిది మేము ఇప్పుడు వారం రోజుల దాకా ట్రావెల్ చేసాము కాబట్టి తను అఘోరియే కాదని చెప్పి మాకు తెలిసిపోతుంది. ఇప్పుడు అంటే మీ చెల్లి మీ ఆర్టీవీతో మాట్లాడుతూ మీ దగ్గరికి రానని చెప్తుంది. అంతలా ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తుందండి. అంతలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. నేను మా అమ్మ ఉన్నారు కదా, ఏజ్డ్ పర్సన్ కదా, మా అమ్మ చూసుకుంటుంది, మా అమ్మ నీకు హెల్పర్గా ఉంచుతానమ్మా అని చెప్పాను. ఇక్కడ ఉన్న రోజులు హెల్పర్గా ఉంచుతానంటే లేదు, నాకు మీ అమ్మ వద్దు, మీ చెల్లెలే కావాలి అని చెప్పని మా చెల్లిని వారం రోజులు ఉంచుకుంది. వారం రోజులు ఉంచుకుని ఎక్కడ ఉంచుకుంది? ఇక్కడ ఇంట్లోనేనండి. ఓ నాకు కూడా తెలియదు ఈ విషయం. మొన్న మా నాన్న చదువుతున్న మీడియాలతో చదువుతుంటే నాకు తెలిసింది. ఇంట్లో ఆ పిల్ల జ్ఞానం పెరగడానికి అని చెప్పని ఏదో మందులు ఏదో పసరు పూసి మా చెల్లికి పెట్టిందంట. మరి ఏమింటుందో నాకు తెలియదు. ఆ తర్వాత పైన నేను ఒకసారి చూస్తూ ఏంటంటే ఇలాగ చేతులతో ఇలాగ ముద్రలు వేస్తూ మా చెల్లిని కూర్చోబెట్టించుకుంది. మా చెల్లి కూడా అప్పుడు ఆమె ట్రాన్స్లోనే ఉంది. నేను తలుపు తీసాను అప్పుడు సడన్గా. తీసినప్పుడు ఎవరైనా సరే సడన్గా తిరిగి చూస్తారు కదా, ఒక లేడీ అఘోరి మాత్రం నా వైపు తిరిగి చూసింది. మా చెల్లి మాత్రం ఆ వైపు ఇలానే ఉంది ట్రాన్స్లో ఉండి. సరే నన్ను తలుపు నేను గట్టిగా నెట్టదంతామా, నువ్వు ఎందుకు వచ్చావు, మేము ఏకాంతంగా ఉన్నప్పుడు నువ్వు ఎందుకు వచ్చావు అని చెప్పని గట్టిగా నాపై అరిచింది. అప్పుడు నేను భయపడినాక ఒక 10-15 నిమిషాలు ఆగినాక ఆమె బయటకు వచ్చి, లేదు నాన్న మేము అసలు ఏకాంతంగా ఒక పూజ చేసుకుంటున్నాము, అందుకని నువ్వు ఇలా వచ్చేసరికి నేను అరిశాను, ఏమీ లేదని చెప్పిన తర్వాత మళ్ళీ శాంతంగా మాట్లాడింది.